మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి లివర్. కాని ఈ లివర్లో కొవ్వు ఎక్కువగా చేరి ఫ్యాటీ లివర్ అనే సమస్యగా మారితే అది మన ఆరోగ్యానికి మెల్లగా ప్రమాదంగా మారుతుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చాలామందికి ఈ సమస్య ఉందని కూడా తెలియదు. కాని ఆందోళన అవసరం లేదు. సరైన ఆహారం, కొన్ని సులభమైన సహజ మార్గాలు పాటిస్తే ఫ్యాటీ లివర్ను క్రమంగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో లేదా ఈ విషయాల్లో ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలేమిటి, ముఖ్యంగా సహజంగా ఎలా తగ్గించుకోవాలి అన్న విషయాలను సులభంగా మీకు వివరిస్తాను. 4. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? అధికంగా నూనె, జంక్ ఫుడ్ తీసుకోవడం, మధుమేహం, డయాబెటీస్, అధిక బరువు, ఒబీసిటీ, వ్యాయామం లేకపోవడం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం. లక్షణాలు, సిమ్టమ్స్: అలసట, కడుపు కుడివైపు నొప్పి, బరువు పెరగడం, ఆకలి తగ్గడం. సహజ మార్గాలు, న్యాచురల్ రెమెడీస్: 1. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే లివర్ డిటాక్స్ అవుతుంది. 2. తక్కువ నూనె, తక్కువ మసాలా ఆహారం. ఫ్రైడ్ ఫుడ్ తగ్గించాలి. గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. మిల్లెట్స్, జొన్న, రాగి ఉపయోగించండి. 3. వ్యాయామం, ఎక్సర్సైజ్. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, ప్రాణాయామం చెయ్యండి. బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది. 4. గ్రీన్ టీ. రోజుకు 1-2 సార్లు గ్రీన్ టీ తాగితే లివర్లో కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. 5. వెల్లుల్లి, గార్లిక్. వెల్లుల్లిలో ఉన్న గుణాలు లివర్లో ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయి. 6. పసుపు, టర్మరిక్. పసుపు లివర్ను శుభ్రపరుస్తుంది. రోజూ ఆహారంలో పసుపు ఉపయోగించడం మంచిది. 7. చక్కెర తగ్గించండి. సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్ తగ్గించండి. ఎక్కువ చక్కెర లివర్లో ఫ్యాట్ పెంచుతుంది. 8. ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే పరిస్థితి మరింత కష్టమవుతుంది. 9. నీరు ఎక్కువగా తాగండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. ముఖ్యమైన సూచనలు: త్వరగా తగ్గాలంటే కనీసం 3-6 నెలలు ఈ అలవాట్లు పాటించాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలి. రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించుకోవడం మంచిది. మొత్తానికి ఫ్యాటీ లివర్ అనేది భయపడాల్సిన సమస్య కాదు, కాని నిర్లక్ష్యం చెయ్యకూడని విషయం. మన రోజువారీ ఆహారం, అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేస్తే లివర్ను మళ్లీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. జంక్ ఫుడ్ తగ్గించడం, వ్యాయామం చెయ్యడం, సహజ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడే సులభమైన మార్గాలు. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మొదలుపెట్టిన చిన్న మార్పు రేపటి మంచి ఆరోగ్యానికి బాట వేస్తుంది. ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య సమాచారం కోసం మాతో ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం.